ఏడవే ఏడవే ఏయ్ ఏడవే ఏడవాలి. అది నేను వింటూ ఉండాలి. ఏడుస్తూనే విను, నీ ఏడు వినపడాలి. చూడు నిన్ను వదలలే. ఏం చూస్తున్నావు? ఏం లేదండి, రూమ్ క్లీన్ చేద్దామని. ఇంట్లో ఎన్నేళ్లుగా పనిచేస్తున్నారు? ఎన్నో ఏళ్ళు కదయ్యా, అక్కడ పనిలో చేరి 7 నెలలే అయ్యింది. నేను పనిలో చేరిన 1 నెల తర్వాతే అయ్యగారు అమ్మగారిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చారయ్యా. ముందు ఒక 3 మాసాల పాటు అయ్యగారు బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఏమైందో ఏమిటో తెలీదు, ప్రతిరోజు కూడా ఇంట్లోనే చాలా ఓవర్గా తాగుతూ ఉండేవారు. అమ్మా, పాలు తెచ్చానమ్మా. నా కొత్త మొత్తం తీసుకువెళ్ళండి. ఆ అమ్మగారి మొహం చూస్తుంటే అయ్యో పాపం అనిపించేది. ఓకే, ఇప్పుడు మీరు బయలుదేరచ్చు. విఘ్నేష్ సార్. ఆ అమ్మగారిని పిలు. ఓకే సార్. అమ్మా, సార్ పిలుస్తున్నారు, రండి. నమస్కారం సార్. కూర్చోండి. జరిగిందేది దాచకుండా నిజం మాత్రం చెప్పాలి. ఖచ్చితంగా చెప్పేస్తాను సార్. ఆ అమ్మాయికి జరిగినట్టు ఇంక ఏ అమ్మాయికి జరగకూడదు సార్. అమ్మా, నేనొకటి అడిగితే మీరు తప్పుగా అనుకోరు కదా? అదేంటంటే అయ్యగారు మిమ్మల్ని పెట్టే హింసలు చూస్తుంటే నా కడుపు తడుక్కుపోతుందమ్మా. ఆయన ఎప్పుడూ ఇంతేనా? ఎలా చెప్పనమ్మా, నేను పనికొచ్చిన కొత్తలో అయ్య మంచివారుగానే ఉండేవారు. ఇప్పుడు మీ దగ్గర నడుచుకుంది చూస్తుంటే చాలా భయం వేస్తుంది. పైన కబోర్డ్లో మీ కూతురికి బట్టలు తీసుంచాను, వెళ్ళేటప్పుడు తీసుకోండి. సరేమ్మా, సరే. అయ్యా, ఏంటే చూస్తున్నావు? ఏమీ లేదయ్యా. ఏంటే చూడు. ఆ అమ్మ చెప్పినట్టే మేడ మీద ఉన్న కబోర్డ్లో బట్టలు తీయడానికి వెళ్ళాను.
వదిలేయండి. నేను చేయొద్దు. ప్లీజ్ అండి, దయచేసి నన్ను వదిలేయండి. అక్క, అక్క, అమ్మ, అక్క, అక్క, ఏమైందమ్మా? అక్క, అక్క, చెప్పండమ్మా. అమ్మా, 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 తలుపు తెరవండి. అమ్మా. ఛా, అతను మనిషే కాదు, ఒక మృగం. నాకు ఒక ఆడపిల్ల ఉంది సార్. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆమెను మేడ మీదకి వెళ్ళి చూశాను సార్. భార్య అని కూడా చూడకుండా. ఛా. అమ్మా, ఏమైందమ్మా? ఏడవకమ్మా. అమ్మా, ఏడవకండమ్మా.